ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో దసరా లేక దేవి నవరాత్రులు అంటారు. ఈ రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహన్నవమి, విజయదశమి. విద్యార్థులు పుస్తక పూజ, శ్రామికులు పనిముట్ల పూజ, క్షత్రియులు ఆయుధ పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. దేవి మహిషాసురమర్దినిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్ని దండయాత్రలకు ఎంచుకునేవారని పురాణాల్లో చెప్పబడింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి అన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందటంతో 2025 దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 22 శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం, సెప్టెంబర్ 23 శ్రీ గాయత్రీ దేవి అలంకారం, సెప్టెంబర్ 24 శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, సెప్టెంబర్ 25 శ్రీ కాత్యాయని దేవి అలంకారం, సెప్టెంబర్ 26 శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, సెప్టెంబర్ 27 శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, సెప్టెంబర్ 28 శ్రీ మహాచండీదేవి అలంకారం, సెప్టెంబర్ 29 మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం, సెప్టెంబర్ 30 శ్రీ దుర్గాదేవి అలంకారం, అక్టోబర్ 1 శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 2 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.